అదేవిధంగా అన్ని బ్యారేజీ విజిట్ చేయడం జరిగింది. మనకు ఈ బ్యారేజ్ 2005లో నిర్మించడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాలు కోస్ట్కి బాగా దగ్గరగా ఉండడంతో మనకి చాలా వరకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా లోపించడంతో 20 సంవత్సరాలుగా లస్కర్లు లేకుండా, అదేవిధంగా రెగ్యులర్ డే టు డే మెయింటెనెన్స్, సీజన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు బ్యారేజ్లో ఉన్నటువంటి ఐరన్ కాంపోనెంట్స్ అంతా రస్ట్ పడటం వల్ల అండ్ రెగ్యులర్ ఆయిల్ అండ్ గ్రీసింగ్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో దీని కింద సుమారుగా ఆయకట్టు కోట వాకాడు మండలంలో, ముఖ్యంగా వాకాడు మండలంలో 9,500 ఎకరాలు, కోట మండలంలో 300 ఎకరాలు, దగ్గర 10,000 ఎకరాలు దీని కింద ఆయకట్టు. సుమారుగా 10 క్యాస్కేడింగ్ మనం సప్లై చేస్తాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మనకి తెలుగంగా నీళ్ళు కూడా బ్యారేజ్లో వదిలి ఖరీఫ్ పంటకు కూడా వచ్చే విధంగా చేస్తూ, తద్వారా ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎందుకంటే మంచి సారవంతమైన నేలలు కాబట్టి 2 పంటలు వచ్చే విధంగా ఖరీఫ్ రబీ, మనకి ఇక్కడ ముఖ్యంగా రబీ వస్తుంది, అదేవిధంగా ఖరీఫ్ పంట కూడా వచ్చే విధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే అన్నీ కూడా మనకి తెలుగంగా నీళ్ళే దీంట్లో డైవర్ట్ చేయడం జరిగింది. కానీ దీనికి కావాల్సినటువంటి మరమ్మతులు ఏదైతే చేయవలసిందో సుమారుగా ఈ ఫీల్డ్ విజిట్లో తెలుసుకోవడం ఏంటంటే సుమారుగా 3 కోట్ల వరకు మరమ్మతులు కావాల్సింది. అదేవిధంగా సంవత్సరానికి 10-12 లక్షలు యాన్యువల్ మెయింటెనెన్స్ జిల్లా స్థాయిలో మేము చేసుకోవడం జరుగుతుంది. మరమ్మతులకు 3 కోట్లు వెంటనే ప్రభుత్వానికి నివేదించి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు ఇప్పుడు పనులు టేకప్ చేయలేము, ఎందుకంటే మనకు 1-2 మంత్స్ రెయిన్స్ కూడా స్టార్ట్ రాబోతున్నాయి. మనకి ఏదైతే అక్టోబర్ నవంబర్ నెలలో రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చినాయా